భారతీయ జనతా పార్టీ తరపున గతంలో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాధవీలత సినిమా నటి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బీజేపీలో అయితే పనిచేస్తుంది. డిజిగ్నేషన్ ఏమి ఇచ్చినట్లేరు. బట్ ఆమె నిన్న పెట్టినటువంటి పోస్ట్ వైరల్ అవ్వడం, ఏదైతే లడ్డు మా ఇంటికి వచ్చింది, కళ్యాణం లడ్డు తీరా చూస్తే రుచి లేదు అన్నటువంటిది, దాని మీద ఇవాళ మరొక పోస్ట్ చేసుకొచ్చింది. టీటీడీ విజిలెన్స్ నుండి కాల్ వచ్చింది, ఎవరు తెచ్చారు, ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు, పోస్ట్ సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారు, డైరెక్ట్గా టీటీడీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి కదా మేడం అని. ఒక సమస్య వస్తే సోషల్ మీడియా అనేది వ్యక్తపరచడానికే అందరికీ ఫోన్స్ చేస్తూ ఫోన్ నెంబర్స్ వెతుక్కునేది కాదు కదా. స్వామివారి మరియు లడ్డు పర్సనల్ కాదు కదా, పబ్లిక్కే కదా. వాళ్ళు ఆయన డ్యూటీ చేయడానికి ఫోన్ చేశారు, తప్పులేదు. కానీ ఫోన్ రికార్డ్ చేయాలి, పద్ధతిగానే మాట్లాడారు, రిక్వెస్ట్ మోడ్లోనే ఉన్నారు. కానీ ఈ ఐఫోన్లో రికార్డ్ చేయాలంటే ఎదుటి వాళ్ళని అడిగి చేయాలి, అందుకే రికార్డ్ చేయలేదు. చాలా మంచి డిస్కషన్ జరిగింది మాకు. ఇప్పుడు కొన్నవాళ్ళు ఎవరు, ఎప్పుడు కొన్నారు అనేది సమస్య, కానీ కొన్నది కొండ మీదే, అందులో అనుమానం లేదు. లడ్డు అసలు రుచి తెలిసిన వాళ్ళకి దాని విలువ తెలుసు. ఏదో ఒక స్వీట్లా తింటే కమ్మగా ఉంటుంది, ఎవడెక్కడైనా చావండి నాకెందుకు, నేను నా మూవీ చేసుకుంటానంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.